గతంలో మనం వైజాగ్లో చూసాం. ఐవీఎఫ్ ద్వారా 10 లక్షల ఒప్పందం కుదుర్చుకొని ఆరోగ్య హాస్పిటల్లో ఇద్దరు కవల పిల్లలు చనిపోవడం, అలాగే తల్లి కూడా చనిపోవడం మనం చూసాం. అయితే ఆ అమ్మాయి 9 నెలలు కూడా చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంది హాస్పిటల్లో. వాళ్ళు ఐవీఎఫ్ 10 సంవత్సరాల నుండి పాపం పిల్లలు లేకపోతే ఐవీఎఫ్ ద్వారాగా చేయించుకుంది. డాక్టర్ చాలా బాగా ట్రీట్మెంట్ చేసింది. చివరి నిమిషంలో అమ్మాయికి మోషన్స్ అవ్వడము, వామిటింగ్స్ అవ్వడం ఇలాంటివి జరిగి హాస్పిటల్కి వస్తే డాక్టర్ లేకపోవడం, డాక్టర్ పట్టించుకోకపోవడం, నర్సులు ట్రీట్మెంట్ ఇవ్వడం, ఆ తర్వాత పిల్లలు చనిపోవడం, తల్లి కూడా చనిపోవడం, మళ్ళీ కేజీహెచ్కి పంపించడం, ఇలాంటివన్నీ మనం చూసాం. వాళ్ళ దగ్గర 8 లక్షల రూపాయల దాకా కూడా అప్పటి వరకు కట్టించుకున్నారు. ఇది మనకి న్యూస్లో చూసాం. పాపం ఇద్దరు పిల్లలు, తల్లి చనిపోయారు. ఇప్పుడు అలాంటి స్టోరీయే ఇప్పుడు మళ్ళీ ఇబ్రహీంపట్నంలో జరిగింది. ఆ దంపతులు ఇద్దరికీ కూడా 6 సంవత్సరాలు అయిందంటే పెళ్ళి. ఇంకా పిల్లలు కలగట్లేదని ఇలాగే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఐవీఎఫ్ ద్వారాగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ప్రెగ్నెంట్ వచ్చింది, చక్కగా ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న క్రమంలో 5వ నెలలోనే ఆ అమ్మాయికి కడుపులో నొప్పి వచ్చిందంట విపరీతంగా, తెల్లవారుజామున. అయితే భర్త తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చాడు. మరి ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకునే డాక్టర్ దగ్గరే తీసుకోవాలి కాబట్టి వాళ్ళు అక్కడికే వచ్చారు. తెల్లవారుజామున అనేసరికి నర్సులే ఉన్నారు తప్ప డాక్టర్ లేరు. డాక్టర్ ఇంటి దగ్గర ఉంది. డాక్టర్కి ఈ విషయాన్ని చెప్పారు, ఇలాగ పేషెంట్ ఇలా వచ్చారు కడుపులో నొప్పుతానని. అంటే డాక్టర్ ఏం చేసిందో చూడండి తెలివిగా. నేను వస్తున్నానని చెప్పి రావాలి, లేదు అని అంటే డాక్టర్ లేరు కాబట్టి వేరే హాస్పిటల్ కన్నా ఆవిడ పంపించాలి. అవి రెండూ చేయకుండా వాట్సాప్ కాల్లోనే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసేసారు. మొత్తానికి ఆ అమ్మాయి డెలివరీ అయ్యేలాగా చేసేసరికి పిల్లలు ఇద్దరు కూడా చనిపోయారు. ఇద్దరు కమల పిల్లలు. చూడండి ఎంత ఘోరంగా ఉన్నారు. మనుషుల ప్రాణాలతోటి ఏ రకంగా ఆడుకుంటున్నారంటే లక్షల్లో డబ్బుని వసూలు చేస్తున్నారు, చివరికి వీళ్ళ ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. అదృష్టం ఏంటి అని అంటే పాపం తల్లికి ఏం కాలేదు, బిడ్డలు ఇద్దరు కూడా చనిపోయారు. 5 నెలల పిల్లలంటే ఇంకా తయారవుతూనే ఉంటారు నిజంగా చెప్పాలి అని అంటే. ప్రాణాలు ఇంకా అప్పుడప్పుడే అన్ని అవయవాలు వస్తూ ఉంటాయి. కానీ మరి ఆవిడ వచ్చి అసలు ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇలా జరిగింది ఏంటనేది ఆవిడ పెద్ద డాక్టర్ అయినప్పుడు ఆవిడ చేయాలి. కానీ ఈ సిస్టర్స్ చేత నువ్వు ఆ మెడిసిన్ ఎక్కించు, ఆ ఇంజెక్షన్ పెట్టు, ఈ సిలైన్ పెట్టు అని చెప్పేసి వాట్సాప్లో చేసి చెప్పేయడం ఏంటండి. మనం వాట్సాప్ అనేది దేనికి వాడుకుంటాము? బిజినెస్ పరంగా వాడుకుంటాం, మాట్లాడుకోవడానికి, చాటింగ్లు చేసుకోవడానికి, ఇలా వీడియో కాల్స్కి వీటికి వాడుకుంటాం. మనుషులకి సర్జరీలు చేసేయడాలు, డెలివరీలు చేసేయడాలు, ఇలా ట్రీట్మెంట్ ఇచ్చేయడాలు, ఇలాంటివన్నీ కూడా చేసేస్తారా చెప్పండి? అంటే ఎంత ధైర్యంగా చేసిందండి ఆ డాక్టరు. నిజంగా ఒకవేళ ఆవిడకి వీలు కుదరలేదు, రాలేకపోయింది, వెంటనే ఆవిడ ఇంకొక హాస్పిటల్కి పంపించాలి. ఎందుకంటే వాళ్ళందరికీ కాంటాక్ట్స్ ఉంటాయి డాక్టర్స్ అన్న తర్వాత. పలానా చోటకి పంపించి వేరే డాక్టర్తో మాట్లాడి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అదొక రకంగా ఉంది. ఈ నర్సులు సిస్టర్లకి ఏమొస్తుందని చెప్పేసి వీళ్ళకి వీడియో కాల్ చేసేసి ఇలా చేయి అలా చేయని వాట్సాప్లో ఏ రకంగా చెప్తారండి. నిజంగా అదృష్టం బాగుండే, తల్లికి ప్రమాదం తప్పిందనే చెప్పాలి. వీళ్ళ చేతిలో పాపం మా తల్లికి ఏమన్నా అయ్యుంటే. అక్కడ అదే జరిగింది. వైజాగ్ సంఘటనలో కూడా ఇలాగే జరిగింది. నర్సులు ఏవో చేసేసారు, ఇంజక్షన్లు ఇచ్చి డాక్టర్ చెప్పగానే అక్కడ పాపం తల్లి ప్రాణం కూడా పోయింది. కడుపులోనే పిల్లలు చనిపోయారు, తర్వాత ఆపరేషన్ చేసి బయట తీశారు. కానీ ఇక్కడైతే పాపం పిల్లలు డెలివరీ చేసేసి మొత్తానికి వీళ్ళు ఏం చేయాలో ఆ డాక్టర్ ఏం చెప్పిందో మొత్తానికి వీళ్ళు ట్రీట్మెంట్ చేసేశారు. ఎంత తప్పండి. ఆరోగ్య శాఖ వాళ్ళు వచ్చారు, మొత్తం అంతా ఎంక్వైరీ చేశారు, హాస్పిటల్ని సీజ్ చేశారు. ఇప్పుడు పైగా వాళ్ళు చూడండి, పాపం ఇద్దరు పిల్లలు డెలివరీ అయ్యి చనిపోయారు, ప్రాణాలు పోయాయి. పైగా కూడా 30,000 రూపాయలు బిల్లు కట్టమని వాళ్ళు బిల్లు వేసి ఇచ్చారంట. డాక్టర్ రాలేదు, పేషెంట్ని ఇలా ముట్టుకోలేదు, ఏమీ చేయలేదు, వీడియో కాల్లో చెప్పేసి అన్నీ చేయించేసింది నర్సుల చేత. మళ్ళీ 30,000 రూపాయలు బిల్లు వేశారు. ఎంత దారుణంగా ఉన్నారండి. అక్కడ చూస్తే పరిస్థితి ఎలా ఉంది. మరి ఇన్ని రోజులు ఆ డాక్టర్ దగ్గరే కదా అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంది. మరి అలాంటప్పుడు ఆ డాక్టర్ రావాలి కదా, వచ్చి సమాధానం చెప్పాలి. లేదు అని అంటే దగ్గరుండి పేషెంట్ని చూసుకోవాలి కదా. తీసుకునేటప్పుడేమో ఐవీఎఫ్లు అనగానే లక్షలు డబ్బులు తీసుకుంటారు. చివరికి మన బిడ్డ మన చేతిలోకి వచ్చే వరకు కూడా నమ్మకం అనేది ఉండదన్నమాట. చూడండి ఏ రకంగా చేశారో పాపం. నిజంగా అమ్మాయి అదృష్టవంతురాలని చెప్పుకోవాలి, ప్రాణాలతో బయటపడింది. పిల్లలు పోనీ ఇంకేం చేస్తాం, భగవంతుడు ఇవ్వలేదు మనకని అనుకుంటాం. ఈ రకంగా ప్రజల ప్రాణాలతోటి ఈ రకంగా చెలగాటలు ఆడుతున్న వాళ్ళకి నిజంగా కఠిన శిక్షలనే వేయాలి. ఒకటా రెండా చెప్పండి, లక్షలు తీసుకుంటారు. ఐవీఎఫ్ అని అనగానే ఎంత డబ్బు, ట్రీట్మెంట్కి ఎంత లక్షలు ఖర్చు పెడుతున్నారో. పాపం పిల్లలు కావాలి, ఒక్క నలిసైనా కావాలని తల్లిదండ్రులేమో ఇలా డాక్టర్ల దగ్గరికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పాపం చూపించుకుంటూ ఉంటే చివరికి లాస్ట్కి వీళ్ళు ఇలా చేస్తున్నారు. మరియు
అన్ని లక్షలు మీరు ఫీజులు తీసుకుంటున్నప్పుడు 24 అవర్స్ సర్వీస్ ఉంటుందని అన్నప్పుడు ఏ క్షణంలో ఏ పేషెంట్ వచ్చినా కూడా రెడీగా ఉండాలి. నిజంగా వైజాగ్లో జరిగిన సంఘటన అయితే తల్లి పిల్లలు ఇద్దరూ చనిపోయారు. పాపం ఇక్కడ నిజంగా ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలనే చెప్పాలి. ఏది ఏమైనా కూడానండి డాక్టర్లు కూడా ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు. మీరు మీ వృత్తికి మీరు న్యాయం చేయాలి కానీ ఏదో సిస్టర్స్ ఉన్నారు చేసేస్తారని ఈ రకంగా రెక్లెస్గా ఉండకూడదు. ఏమాత్రం తేడా కొట్టినా కూడా నిజంగా తర్వాత ఎన్ని రిస్కులు అనుభవించాల్సి వస్తుందనే విషయం అయితే మీ అందరికీ తెలుసు. నర్సులకి ఏం తెలుసండి, మరి నర్సులు అన్ని పనులు నర్సులే చేసేస్తే మరి మీరు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇన్ని సంవత్సరాలు మీరు చదివిన డాక్టర్ చదువుకి ఏం విలువ ఉన్నట్టు? అంటే అంతే కదా, అన్నీ నర్సులే చేస్తే ఇంకా మీరెందుకు చదువుకోవడం? ఇంత డబ్బు పెట్టి మీరు చదువుకుని ఏం ప్రయోజనం చెప్పండి? అన్నీ వాళ్ళ చేతే చేయించేయచ్చు కదా. ఎప్పుడైనా సరే ఇలాంటి తప్పులు చేశారంటే మొదటికే మోసం వస్తుంది, మొత్తం హాస్పిటల్ మూసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏమైంది చూడండి, ఆరోగ్య శాఖ వాళ్ళు అంత ఎంక్వైరీ చేశారు, హాస్పిటల్ని సీజ్ చేశారు. అయిపోయిందా అక్కడతోటి? ఆవిడ ఇన్నాళ్ళు కష్టపడిందంత గోయిందా? అయిపోయిందా? చెడ్డ పేరు అనేది వచ్చిందా? ఆవిడ మళ్ళీ ఇంకోసారి ఏమన్నా చేయగలుగుతుందా? ఎంత రిస్క్ తీసుకుని చెప్పండి. ఇంకొకసారి ఎవరైనా జనాలు ఆవిడ దగ్గరికి వెళ్తారా? భయపడతారు ఎవరైనా సరే హాస్పిటల్ గురించి తెలుసుకొని. మీరు కష్టపడి చదువుకున్న చదువుకి మీరు న్యాయం చేయండి, ప్రజల కోసం కష్టపడండి. అంత డబ్బు తీసుకుంటున్నారు కదా, ఊరికనైతే ఎవరు చేయరు కదా. ఏమైనా జ్వరం వచ్చిన పేషెంటా, ఏమైనా కాలు నొప్పి చేయి నొప్పి అయితే సిస్టర్లు చేస్తారు. అమ్మ ఈ ఇంజక్షన్ ఎక్కించు, ఈ సెలైన్ బాటిల్ ఎక్కించండి, నేను వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేయండి అని ఈ రకంగా చెప్తారు. కానీ మొత్తానికే ఇంట్లో కూర్చుని చక్కగా వీడియో కాల్లో అన్నీ చెప్పేస్తే మరి మీరెందుకండి ఇంకా చదువుకోవడం? ప్రజల ప్రాణాలతోటి ఈ రకంగా లక్షల్లో డబ్బులు తీసుకుని ఈ రకంగా చేస్తారా? మళ్ళీ అంతా అయిపోయి పాపం పిల్లలు చనిపోయి ఒక పక్కన వాళ్ళు బాధపడుతుంటే 30,000 బిల్లు వేశారంట. అంటే ఈ నర్సులు పెద్ద డాక్టర్లాగా ఈ నర్సులు చేసిన ట్రీట్మెంట్కి 30,000 రూపాయలు బిల్లు. ఆ డాక్టర్ రాలేదు, ముట్టుకోలేదు, ఏమీ లేదు, 30,000 రూపాయలు బిల్లు వేశారంట. ఎంత ఘోరం చెప్పండి. నర్సులు ఏమంటారు, ఆ మేడం చెప్పారు మేము చేసామని వీళ్ళు అంటారు. మధ్యలో పోయింది ఎవరండి? పేషెంట్లు. వీళ్ళు ఇద్దరు బాగానే ఉంటారు, నష్టపోయింది వీళ్ళు. కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు. నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. పాప మా అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. వీళ్ళకి ఏదన్నా తేడా కొట్టి ఒకటి చేయబోయి ఒకటి చేశారని అంటే ఈ నర్సుల చేతిలో ఆ అమ్మాయి ప్రాణం పోయేది. నిజంగా అంత దారుణమైన సంఘటనలు అండి. ఎందుకంటే జనాలతోటి ఈ రకంగా ఆడుకుంటున్నారు. ఐవీఎఫ్లు అంటారు, లక్షల డబ్బులు తీసుకుంటారు. పేషెంట్ ఏ టైంలో వచ్చినా డాక్టర్ ఉండరు, ఇంటి దగ్గర కూర్చుంటారు, పట్టించుకోరు. ఎప్పుడుకో వస్తారు. ఇక్కడ నొప్పులతోటి బాధపడి చచ్చిపోయి అలాగ కూర్చున్నా కూడా డాక్టర్ ఫోన్ చేసాం వస్తున్నారు, మేడం చెప్పాం వస్తున్నారు అని అంటారు. కానీ వెంటనే వచ్చి చెక్ చేయరు, చూడరు. ఎప్పుడుకో నిదానంగా వాళ్ళు పనులన్నీ చేసుకుని నిదానంగా వస్తారు. అప్పటి వరకు ఇంకా నీరసం వచ్చి కుసించి నొప్పులతో బాధపడి అలాగ పడిపోవాల్సిందే. ఆ రకంగా ఉంటారు కొన్ని చోట్ల డాక్టర్లు. మరి వాళ్ళు చదువుకునేటప్పుడు ఇలాగే చెప్తారా అండి? ఇలాగే నేర్చుకుంటారా? పేషెంట్లని ఎంత ఓపికగా పేషెన్స్గా చూడాలనే విషయం వాళ్ళకి తెలియదా? కావాలని చేస్తారా? లేకపోతే ఏం జరిగితే జరిగిందిలే, మన డబ్బులు మనకు వస్తే చాలే అనే ఈ రకంగా ఆలోచిస్తారా? మీకు చదువుకున్నప్పుడు అన్నీ నేర్పిస్తారు కదా ఇలాంటివన్నీ కూడా. మరి అవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అంత ఓపిక అనేది ఉండాలి కదా, మంచితనం అనేది ఉండాలి. చాలా పేషెంట్ దగ్గర ఏ రకంగా ఉండాలి, ధైర్యం చెప్పాలి, ఇలాంటివన్నీ డాక్టర్ కోర్స్ చదువుకునేటప్పుడే మీకు నేర్పిస్తూ ఉంటారు. పేషెంట్ ప్రాణాలతోటి ఈ రకంగా చెలగటాలు ఆడతారా? చూడండి, ఓ పక్క పిల్లలు చనిపోయారు, 30,000 ఫీజు కట్టమని అంటే ఏం చెప్పాలి? బిల్లు కట్టండి అని అంటే. కొంతమంది ఈ రకంగా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికేమో మన జనాలు భయపడతారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పాపం లక్షల ఫీజులు కట్టి ఈ రకంగా చూపించుకుంటే అక్కడ కూడా ప్రాణాలకు గ్యారంటీ లేదు. మనం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత చివరికి లాస్ట్కి వచ్చేసరికి మన బిడ్డ మన చేతికి వస్తుందా లేదా అనేది కూడా నమ్మకం లేకుండా అయిపోయింది. కొంతమందికి చాలా బాగా జరుగుతున్నాయి, చక్కగా చాలా బాగున్నారు. కానీ కొన్ని అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి అది డాక్టర్ల నిర్లక్ష్యం అని చెప్పాలా? మరి ఏం చెప్పాలి చెప్పండి? వాళ్ళు పాపం ఎంతో ఆశగా వస్తారు, మాకు పిల్లలు కావాలని ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి అప్పులు తెచ్చుకొని డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ చివరికి లాస్ట్కి చూసేసరికి ఇలా ప్రాణాలే ఇదవుతున్నాయని అంటే ఎంత బాధాకర విషయం అండి. ఇంకో పేషెంట్ వెళ్ళాలన్నా కూడా టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట. అమ్మో లాస్ట్ వరకు ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఏంటి, లాస్ట్కి మన చేతికి మన బిడ్డ చేతికి వస్తుందా, ఏమీ జరగకుండా భగవంతుడి దయ వల్ల మనం క్షేమంగా బయటపడతామా అని ఇన్ని మొక్కులు మొక్కుకుంటారు పాపం తల్లిదండ్రులు. కానీ కొంతమంది డాక్టర్ల నిర్లక్ష్యంతో ఈ రకంగా చేస్తూ ఉంటారు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.